రాహుల్ తనలో తాను మాట్లాడుకుంటూ పనివాడిలా తన తలకు టవల్ కట్టుకుని లెక్కలేసుకుంటూ వాడిలా హహ సరిపోతుంది అనుకుంటూ ఉంటాడు. అప్పుడే వచ్చిన రుద్రాణి అది చూసి షాకయ్యి దగ్గరకు వచ్చి ఏంట్రా లెక్కలేసుకుంటూ అలా తిరుగుతున్నావ్ అంటుంది. వెంటనే రాహుల్ ఏం లేదు మమ్మీ. ఇప్పుడు నేను ఇంట్లో చేస్తున్న పనులన్నీ ప్రొఫెషనల్ గా మార్చుకుంటే ఎంత వస్తుంది, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను అంటాడు. రేయ్ ఈడియట్, ఎవరైనా ఆకాశానికి ఎగరాలనే కోరుకుంటాడు కానీ నువ్వేంట్రా ఇలా ఇంట్లో అంట్లు తోముకుంటూ ఇల్లు ఊడ్చుకుంటూ వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది కోపంగా. పరిస్థితులు చేస్తుంటే అలానే ఉన్నాయి మ్యామ్. నువ్వేమో అది చేస్తే ఇది చేస్తా అన్నావ్ కానీ చివరికి జరిగింది ఏమీ లేదు. ఇటు చూస్తే పరిస్థితుల్లో చూస్తుంటే అలానే ఉన్నాయి మామ్. రాజ్ కి గతం గుర్తుకొచ్చి ఇంటికి వచ్చాడు. అటు చూస్తేనేమో ఆ కళ్యాణ్ గాడు పరిస్థితులు చూస్తుంటే అలానే ఉన్నాయి మామ్. ఆ కళ్యాణ్ గాడు అప్పుని ప్రెగ్నెంట్ ని చేశాడు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంటాడు రాహుల్. రాహుల్ రగిలిపోతూ మాట్లాడుతూ ఇంట్లో పరిస్థితి నువ్వు చూశావ్ కదా. ఆ స్వప్న నన్ను ఒక్క పనివాడ్ని చేసేసి నాతో ఆడుకుంటూ వీళ్ళని అలాగే వదిలేస్తే వాళ్ళకు పిల్లలు పుడతారు. ఆ రాజ్ కి పుట్టిన వాడు వారసుడు అవుతాడు. తర్వాత నేను ఈ ఇంటికి పెద్ద పనోడ్ని అవుతాను. అలవాటైన పనే కదరా అని అంతా వాడుకుంటారు. అందుకే వచ్చిన పనినైనా ఊరికే చేయడం దేనికి, క్యాష్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నాను అంటాడు రాహుల్ రగిలిపోతూ. అలాంటి కర్మ నీకెందుకు పట్టనిస్తానురా అంటుంది రుద్రాణి కోపంగా. నీకు ఈ అమ్మ ఉన్నంతవరకు నువ్వు ఈ ఇంట్లో ఎప్పటికీ రాజే. నీ తర్వాత నీ కూతురే ఈ ఇంటికి వారసులు అవుతుంది. ఎలా అవుతారు మమ్మీ, వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు కదా అంటాడు రాహుల్ అసహనంగా. కానీ పుట్టకుండా చేసే ఐడియా నా దగ్గరుంది అంటుంది రుద్రాణి. నిజంగానే మమ్మీ అంటాడు రాహుల్. ఎస్. నువ్వు ఎప్పుడైనా ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనే సామెత విన్నావా రాహుల్ అంటుంది రుద్రాణి విలన్ గా నవ్వుతూ. విన్నాను మమ్మీ, కానీ అలా జరిగినట్లు ఒక్కసారి కూడా చూడలేదు అంటుంది రాహుల్. అయితే రేపు చూస్తావ్ అంటుంది రుద్రాణి. ఏం ప్లాన్ చేస్తున్నావ్ మమ్మీ అంటాడు రాహుల్. చెప్పను, చేసి చూపిస్తాను అంటూ నవ్వుతూ ఉంటుంది రుద్రాణి. అంటే కావ్య అప్పు ప్రమాదంలో ఉన్నట్లే అన్నమాట. మనం ముందే ఊహించినట్లు ప్రమాదంలో విషం కలపడం లాంటివి చేసి పూజలో ఏదో విషదానాన్ని ప్లాన్ చేసినట్లుంది ఈ రుద్రాణి. రాహుల్ మాత్రం సంబరంగా ఉన్నాడు తల్లి మాటలకు. మొత్తానికి రుద్రాణి దెబ్బకు అసలే ప్రమాదంలో ఉన్న కావ్య ఇంకా ప్రమాదంలో పడుతుందేమో. ఇక వినాయక చవితి రోజు ఉదయాన్నే సీతారామయ్య అద్దం ముందు ముస్తాబు అవుతూ ఉంటాడు. ఇందిరాదేవి వచ్చి ఏంటి బావా మంచి ఆనందంగా ఉన్నావ్ అంటుంది. దాంతో సీతారామయ్య ఈ చవితి చాలా